ఈరోజు ఐటీ ఎసెన్షియల్స్ 7.02 ఫస్ట్ చాప్టర్ గురించి మనం తెలుసుకుందాం. మీకు తెలుసు కదా లాగిన్ ఎలా అవ్వాలో. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి నెటాకాడ్ లాగిన్ అని నొక్కితే ఫస్ట్ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి, అంటే లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఏమొస్తుంది, మనకి లాంచ్ కోర్స్ అని వస్తుంది. లాంచ్ కోర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ చాప్టర్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా పేజ్ వస్తుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఏం కవర్ అవుతుందో చూద్దాం. వెల్కమ్ పేజ్ కనిపిస్తుంది కదా. ఇంట్లో ఏముంది, ఏముండదు. మనకి కంప్యూటర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఈ చాప్టర్లో ఏమేమి నేర్చుకుంటాం, మనం ఈఎస్డి గురించి నేర్చుకుంటాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్సైడ్ ద పీసీ. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్. ఇప్పుడు ఉంటాయి కదా టాపిక్స్, చూడండి. నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది వస్తుంది. ఏమొస్తుంది ఎక్స్ప్లెనేషను, కంప్యూటర్లో ఏముంటాయి, వాట్స్ ఇన్ ఏ కంప్యూటర్. మనకి కంప్యూటర్లో ఏముంటాయి, ఇక్కడ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూసినా అర్థమవుతుంది. ఇన్పుట్ డివైజెస్ ఉంటాయి, అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి, అండ్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ అంటే ఏమేమి వస్తాయంటే మదర్ బోర్డ్లో ర్యామ్ ఉంటుంది, రోమ్ ఉంటుంది, నెక్స్ట్ ప్రాసెసర్ ఉంటుంది. డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయో సిపియులో వస్తాయి. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఎలక్ట్రికల్ సేఫ్టీ. మెయిన్ ఎలక్ట్రికల్ సేఫ్టీ అంటే ఏంటో చూద్దాం. కొన్ని ప్రింటర్ పార్ట్స్ అనేవి ఉంటాయి. అది ఈవెన్ మనం ప్రింటర్ ఆఫ్ చేసినా కానీ ఆ పార్ట్స్ అనేవి హీట్ ఎక్కిపోయి ఉంటాయి, అంటే దాంట్లో హై వోల్టేజ్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రాపర్ గ్రౌండింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ దాంట్లో ఏమని ఇచ్చారు, ఏసీ అడాప్టర్స్ని యూజ్ చేస్తుంది. ఎక్కడ యూజ్ చేస్తాం, మన ల్యాప్టాప్స్కి కనెక్ట్ చేస్తాం కదా, అక్కడ ఏసీ అడాప్టర్స్ని యూజ్ చేస్తాం. అదే మనకి ఇచ్చిన ఏసీ అడాప్టర్ కాకుండా డిఫరెంట్ ఏసీ అడాప్టర్ యూజ్ చేస్తే మనం సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది, కొంచెం పాడైపోతుంది. నెక్స్ట్ ఇంకేం కేసెస్ ఉన్నాయి. ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే ప్రాపర్ గ్రౌండింగ్ అనేది యూజ్ చేయాలి. సో ప్రాపర్ గ్రౌండింగ్ అంటే మనకి సేఫ్టీగా ఉంటుంది. అదే ఎలక్ట్రికల్ సేఫ్టీలోకి వస్తుంది. సారీ, నేను ప్రీవియస్ది నొక్కాను. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఈఎస్డి అబ్రివేషన్ ఏంటి, ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్. ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్. దీంట్లో మనం ఏం నేర్చుకుంటాం, మనకి కొంచెం వోల్టేజ్ అనేది హ్యూమన్ బాడీకి వోల్టేజ్ అనేది ఉంటుంది కదా. సో అదే నథింగ్ బట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది కదా. ఎంత వోల్ట్స్ ఉంటుంది, 3000 volts అనేది ఉంటుంది. అదే మనం నడుచుకుంటా వెళ్ళి ఇంకో పర్సన్ని టచ్ చేస్తే అది ఇంక్రీజ్ అవుతుంది. ఎన్ని వోల్ట్స్కి, 10,000 voltsకి ఇంక్రీజ్ అవుతుంది. ఏదైనా కంప్యూటర్ కాంపోనెంట్ డ్యామేజ్ అవ్వాలంటే 30 volts అనేది సరిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మనం అవాయిడ్ చేయాలంటే మనం ఏమేమి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఏమేమి ప్రికాషన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. యాంటీ స్టాటిక్ రిస్ట్ బ్యాండ్స్ అనేవి యూజ్ చేయాలి. చూడండి, ఫస్ట్ పాయింట్ అదే, యాంటీ స్టాటిక్ బ్యాగ్స్, యాంటీ స్టాటిక్ రిస్ట్ స్ట్రాప్స్, బ్యాగ్స్ అండ్ ప్రాపర్ గ్రౌండింగ్ అనేది ఉండాలి. గ్రౌండెడ్ ఫ్లోర్స్ ఇన్ వర్క్ ఏరియాస్. ఓకే, ఈ టాపిక్ అర్థమైంది కదా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. కొన్ని రైట్ అండర్స్టాండింగ్, ముందు ప్రీవియస్ టాపిక్స్ గురించి మీకేం అర్థమైంది. ఇక్కడ చూడండి, ఎన్ని వోల్ట్స్ కంప్యూటర్ కాంపోనెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడే చెప్పాను కదా, ఇక్కడ చూడండి, ఇలా స్క్రోల్ చేసి ఇక్కడ పెట్టడమే 30 volts. నెక్స్ట్ ఏమైంది, మనకి ఎంత ఈఎస్డి అనేది ఉంటుంది, ఎంత 3000 volts అనేది ఉంటుంది. ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ అసలు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మనకే కదా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యేది. సో ఎలక్ట్రిక్ చార్జ్ ఎగ్జిస్ట్ వెన్ ఎ సర్ఫేస్ విచ్ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ అనదర్ డిఫరెంట్లీ చేంజ్డ్ సర్ఫేస్. ఏంటి, మనం నడుస్తున్నప్పుడు ఒకవేళ కాంటాక్ట్ ఉన్న ఈఎస్డిగా జనరేట్ అయ్యేది, అదే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ పెట్టండి. వాట్ షుడ్ బి అటాచ్డ్ వెన్ వర్కింగ్ ఇన్సైడ్ ద
కంప్యూటర్. యాంటీ స్టాటిక్ రిస్ట్ బ్యాండే కదా, చెక్ చేయండి అన్నీ కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ కేసెస్ అంటే చూడండి, ఇక్కడ డయాగ్రామ్లోనే కనిపిస్తుంది. కంప్యూటర్ అది CPU తెలుసు కదా, అవుట్ సైడ్ ఉండేదే కేస్. దీంట్లో అంటే దానివల్ల మనకు యూస్ ఏంటి, CPUని ప్రొటెక్ట్ చేస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకుంది. అది ఎలా తయారై ఉంటుంది, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్, స్టీల్ ఆర్ అల్యూమినియం. ఎన్ని టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి మనకు తెలిసిన ఇక్కడ చూడండి. హారిజాంటల్ కేస్ ఉంటుంది, ఫుల్ సైజ్ టవర్ ఉంటుంది, కాంపాక్ట్ టవర్ ఉంటుంది, అండ్ ఆల్ ఇన్ వన్. నెక్స్ట్ ఫస్ట్ చూద్దాం. ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది హారిజాంటల్ కేస్. ఇక్కడ చూడండి కేస్ తెలుసు కదా, CPU టైప్. ఆ CPU కేస్ అంటే బయట ప్రొటెక్ట్ చేసేది CPUని, అది ఎలా ప్లేస్ అయ్యి ఉంది, హారిజాంటల్గా ప్లేస్ ఉంది. సో అది హారిజాంటల్ కేస్ అయ్యి ఉంది. దాని యొక్క ఫ్యామ్ బెటర్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, హోమ్ థియేటర్ PCస్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫుల్ సైజ్ టవర్ కనిపిస్తుంది కదా, ఇంకో చూడండి ఇక్కడ డయాగ్రామ్లో చూస్తే కనిపిస్తుంది. ఇవ్వండి ఫుల్ సైజ్, దీన్ని అక్కడెక్కడ యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి పాయింట్స్ కనిపిస్తున్నాం కదా, దీనికి ఎక్స్ట్రాగా మనకేంటి, మన ఎక్స్ట్రాగా ఏమైనా డివైజెస్ని కూడా యాడ్ చేయొచ్చు. జూమ్ చేస్తాను, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఏమేమి యాడ్ చేస్తాము, అడాప్టర్ కార్డ్స్ కానీ డిస్క్ డ్రైవ్స్ కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. కాంపాక్ట్ టవర్, ఇంకా చూడండి ఇక్కడ ఎలా ఉంది, ఇట్స్ దీనికన్నా కొంచెం అంతకు ముందరది ఏంటిది, ఫుల్ సైజ్ టవర్ కన్నా కొంచెం చిన్నగా ఉంది. దీనికి కూడా మన ఎక్స్పాన్షన్ స్లాట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు, అది లిమిటెడ్ ఎక్స్పాన్షన్ స్లాట్స్. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఆల్ ఇన్ వన్, దీంట్లో అన్నీ ఇన్బిల్ట్గా ఉంటాయి, నథింగ్ బట్ మన ల్యాప్టాప్ లాగా అనుకోండి. అన్ని కాంపోనెంట్స్ ఇన్బిల్ట్గా దానికి డిజైన్ చేసేది ఉంటుంది, అందుకే ఇక్కడ కేస్ అనేది కనిపించట్లా. నెక్స్ట్ స్లైడ్. పవర్ సప్లైస్ తెలుసుగా మనకి. పవర్ సప్లై అంటే ఏంటి, విచ్ కన్వర్ట్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంటూ డైరెక్ట్ కరెంట్. మనకు వచ్చే సప్లై ఏంటి, AC సప్లై కదా. ఈ పవర్ సప్లైస్ సిస్టంలో ఉన్న పవర్ సప్లైస్ దాన్ని DCగా కన్వర్ట్ చేస్తాయి. ఏమేమి పవర్ సప్లైస్ ఉన్నాయో చూద్దాం. ATX 12 volts అండ్ EPS 12 volts. అడ్వాన్స్డ్ టెక్నాలజీ AT అంటే. లెగసీ కంప్యూటర్స్ అంటే చూడండి, లెగసీ కంప్యూటర్స్ అని ఉంది అంటే అవుట్డేటెడ్ కంప్యూటర్స్. అంతకు ముందర కాలంలో ATని యూజ్ చేసింది. ATX అంటే ఎక్స్టెండ్, దానికి ATకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ టైప్. నెక్స్ట్ ATX 12 volts, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో యూజ్ చేసేది ATX 12 volts. నెక్స్ట్ ఏంటిది EPS 12 volts. వీటిని ఎక్కడ యూజ్ చేస్తారో హై అండ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్లైడ్. ఇంకో చూడండి మనకి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ డయాగ్రామ్ చూడండి, అసలు కనెక్టర్ అంటే ఏంటో తెలుస్తుంది. చూసారా మన సిస్టంలో ఇలాంటి కనెక్టర్స్ అనేవి ఉంటాయి. అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ 20 pin ఆర్ 24 pin స్లాటెడ్ కనెక్టర్. ఇక్కడ చూసారా 20 pin, ఇక్కడ 4 pin ఉంది. సో ఇది 20 pin ఆర్ 4 pin స్లాటెడ్ కనెక్టర్. దీంట్లో ఏంటి 20 pinలో అయితే ఇక్కడ రోస్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 10 ఉంటాయి. ఈచ్ సైడ్ ఇటువైపు 10 ఇటువైపు 10, అది 20 pin అయింది. 24 pinకి 12 ఉంటాయి, ఇంకేం లేదు. నెక్స్ట్ ఫస్ట్ డయాగ్రామ్ని ఐడెంటిఫికేషన్ చేసుకుందాం. సాటా తెలుసు కదా, సీరియల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్ కీడ్ కనెక్టర్. మనం వీటిని ఎక్కువ డిస్క్ డ్రైవ్స్లో యూజ్ చేస్తాము. ఇదేంటి మోలెక్స్ కనెక్టర్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు దీనికన్నా ముందు మోలెక్స్ కనెక్టర్ చూద్దాం. చూసారా ఈ కనెక్టర్ ఏమో సాటా కనెక్టర్, మోలెక్స్ కనెక్టర్ ఇది చిన్నగా ఉంది, సాటా కనెక్టర్ అనేది పెద్దగా ఉంది. ఇక్కడ మోలెక్స్ కనెక్టర్, దీన్ని కూడా సేమ్ హార్డ్ డిస్క్కి
హార్డ్ డిస్క్ డ్రైవ్స్కి, ఆప్టికల్ డిస్క్ డ్రైవ్స్కి మనం యూజ్ చేస్తాము మోలెక్స్ కనెక్టర్. జస్ట్ ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ బెర్కిడ్ కనెక్టర్. ఇదేంటి తక్కువగా మోలెక్స్ కనెక్టర్ కన్నా కొంచెం చిన్నగా ఉంది. దీన్ని ఫ్లాపీ డ్రైవ్స్లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ 4-pin to 8-pin యాక్సిలరీ పవర్ కనెక్టర్. చూసారా, జస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయండి. దీంట్లో కూడా అంతే. 4-pinలో అంటే ఏంటి, 2 pins 2 rows. అదే 8 pin దాంట్లో 4 pins ఈ 2 rows ఉంటాయి. నెక్స్ట్ 6 or 8-pin PCIe పవర్ కనెక్టర్. ఈ అంటే తెలుసుగా మీకు ఎక్స్టెండెడ్ అని. దీన్ని జస్ట్ ఐడెంటిఫై చేయండి. ఇక్కడ చూడండి 6 or 2 అని ఉంటుంది, అంటే 8 పిన్స్కి అలా వస్తుందన్నమాట. నెక్స్ట్ స్లైడ్. పవర్ సప్లై వోల్టేజ్. మనకి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ సప్లైస్ ఉన్నాయి, అవి ఏమేమి పవర్ సప్లైస్, అసలు ఎంత వోల్టేజ్ దేనికి వెళ్తుంది అనేది చూద్దాము. మనకి డిఫరెంట్ పవర్ సప్లై వోల్టేజ్, మెయిన్గా సిస్టమ్కి వచ్చే పవర్ సప్లై వోల్టేజెస్ ఏంటంటే 3.3 volts, 5 volts, 12 volts. 3.3 and 5 volts ఎలా దేనికి వెళ్తాయి, అండ్ 12 volts దేనికి వెళ్తాయి. 3.3 volts 5 volts ఏమో డిజిటల్ సర్క్యూట్స్కి వెళ్తాయి, అండ్ 12 volts ఏమో ఇక్కడ మనకి CPU ఉంటుంది కదా, దాంట్లో ప్రాసెసర్ ఉంటుంది. ఇక్కడ ఫ్యాన్ రన్ అవుతుంది, దాంట్లో ఒక మోటార్ ఉంటుంది అనమాట. ఆ మోటార్ రన్ అవ్వడానికి ఈ 12 volts సప్లైని యూజ్ చేస్తాము. అంటే అంత వోల్టేజ్ అనేది ఆ మోటార్కి వెళ్తుంది. ఇంట్లోనే డ్యూయల్ రైల్, మల్టీ రైల్, సింగిల్ రైల్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. బట్ జస్ట్ అది మ్యాటర్ చూసుకోండి, అదేమి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏముంటుంది. ప్రీవియస్ వాటి వల్ల ఇప్పుడు ప్రీవియస్గా నేర్చుకున్నదని ఇప్పుడు మనకి ఏం అర్థమయ్యాయో చూసుకోవడమే. ఫస్ట్ బిట్ ఏంటిది, మార్కెట్లో ఏమి యూజ్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఏం పవర్ సప్లై, ATX 12 volts. నెక్స్ట్ హై ఎండెడ్ అప్లికేషన్స్లో అయితే ఈపీఎస్. నెక్స్ట్ మనం చూసాం కదా కనెక్టర్స్ని, ఏ కనెక్టర్ని దేంట్లో, జస్ట్ నేను నార్మల్గా పెట్టేస్తున్నాను. నెక్స్ట్ 3.3 volts డస్ నాట్ అలో. జస్ట్ నేను డిఫాల్ట్గా పెడుతున్నాను. ఇవి తప్పు అయితే మళ్ళీ పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ కర్సర్ సరిగ్గా మూవ్ అవ్వకపోవడం వల్ల నేను అలా పెట్టాను. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మదర్ బోర్డ్స్. అసలు మదర్ బోర్డ్స్ అనేవి ఎన్ని టైప్స్. అసలు మదర్ బోర్డ్ అంటే ఏంటి, అసలు మదర్ బోర్డ్ అంటే నథింగ్ బట్ అవర్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. దీన్ని మెయిన్ బోర్డ్ అంటాం, లేకపోతే సిస్టమ్ బోర్డ్ అని కూడా అంటాం. ఇదేంటి, ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంప్యూటర్, వెన్నెముక టైప్. ఓకేనా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. అందుకే పీసీబీ, ఇక్కడ ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, మనకి పీసీబీ తెలుసు కదా, దాంట్లో ఎలా ఉంటుంది సేమ్ అదే ప్రొసీజర్ దీంట్లో కూడా ఉంటుంది. అందుకే ఈ మదర్ బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. దీంట్లో ఏంటి, కాంపోనెంట్స్ డైరెక్ట్గా మనం షోల్డర్ చేస్తాం, లేకపోతే సాకెట్స్లో నుండి మనం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం, అంటే ఎక్స్పెన్షన్ స్లాట్స్ కానీ పోర్ట్స్ కానీ మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. అసలు కంప్యూటర్ మదర్ బోర్డ్లో పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఫిగర్ చూద్దాం. ఫిగర్ లోడ్ అవుతుంది. ఇంకా కొంచెం మ్యాట్ ఉంది, ఇలా అయితే మీకు ఫుల్గా వస్తుంది, బట్ మన ఫిగర్ లోడ్ అవుతుంది చూడండి. ఓకే, ఫిగర్లో ఏమని కనిపిస్తుంది, మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, సిపియు అంటే ఏంటి, ఇక్కడ కనిపిస్తుంది కదా సిపియు సాకెట్ అని ఉంది కదా. అసలు నార్మల్గా సిపియు అంటే ఏంటి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్.
అండ్ ఇప్పుడు ప్రాసెస్ చేస్తుంది కదా, ఇక్కడ ప్రాసెస్ చేసింది ర్యామ్, బ్రెయిన్కి వెళ్తుంది. సో బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. ఈ ర్యామ్ అవన్నీ లోపల సిపియూ దగ్గరేగా ఉండేది. నెక్స్ట్ ర్యామ్ అంటే ఏంటి? ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ర్యామ్ అనేది టెంపరరీ, రోమ్ అనేది పర్మనెంట్. అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద టెంపరీ లొకేషన్ టు స్టోర్ డేటా అండ్ అప్లికేషన్స్. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ స్లాట్స్. చూసారా ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్పాన్షన్ స్లాట్స్. దీనివల్ల యూజ్ ఏంటి? అడిషనల్గా మనం ఏమైనా కాంపోనెంట్స్ని యాడ్ చేయడం కోసం ఎక్స్పాన్షన్ స్లాట్స్ అనేది యూజ్ చేస్తాం. ఆ నేమ్లోనే ఉంది ఎక్స్పాన్షన్. నెక్స్ట్ చిప్ సెట్. ఇక్కడ చిప్ సెట్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ పైన ఫిగర్లో కనిపిస్తుందా? చిప్ సెట్. దీంట్లో ఏమేమి ఉంటాయి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ integrated circuits on motherboard that control how system hardware interacts with the CPU and motherboard. Actually IC ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అంటే ఐసి అంటే మనకి సిపియు నుండి మదర్ బోర్డ్ నుండి సిపియుకి ఇలా కానీ మామూలుగా డేటా ఫ్లోయింగ్ జస్ట్ అది కంట్రోల్ చేస్తుంది, జస్ట్ చూస్తుంది అన్నమాట. ఏమైనా మెమరీ యాడ్ అయినా మొత్తం ఈ ఫంక్షన్స్ అనేది జస్ట్ అది చూస్తుంది అంతే. నెక్స్ట్ బయోస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ చిప్. అండ్ యూనిఫైడ్, ఇక్కడ ఇంకోటి కూడా పిన్ కనిపిస్తుంది, యూనిఫైడ్ ఎక్స్టెన్సిబుల్ ఫర్మ్వేర్ ఇంటర్ఫేస్ చిప్ కూడా ఉంది దీంట్లోనే. బయోస్ అంటే ఏంటి? బూటింగ్ కోసం యూజ్ చేస్తారు. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు హెల్ప్ బూట్ ద కంప్యూటర్. ఇంకా ఏంటి? డేటా ఫ్లోని కూడా మేనేజ్ చేస్తుంది. డేటా ఫ్లో అనేది ఎక్కడ జరుగుతుంది? థింక్ బట్ సిస్టమ్ టు హార్డ్ డ్రైవ్ కానీ వీడియో కార్డ్ కానీ. నెక్స్ట్ మనం ఇన్పుట్ ఇస్తాం కీబోర్డ్ నుండి, సో అక్కడ డేటా ఫ్లోని కూడా జస్ట్ ఇది మేనేజ్ చేస్తుంది అనమాట. ఇంకో ఫిగర్ ఉంది, అది చూడండి. సాటా అని ముందలే చెప్పాను. సాటా అబ్రివేషన్ ఏంటి? సీరియల్ అడ్వాన్స్డ్. ఏటి అంటే ఇప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీ. నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్. అంతకుముందు సాటా కనెక్టర్స్ని చూసాం కదా, దాంట్లో ఏం చెప్పాను? డిస్క్ డ్రైవ్స్కి కనెక్ట్ చేయడానికి కోసం యూజ్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ అదే ఉంది. ఏముంది? డిస్క్ డ్రైవ్స్ ఇంటర్ఫేస్ యూజ్డ్ ఫర్ కనెక్టింగ్ ఆప్టికల్ డ్రైవ్స్ అండ్ హార్డ్ డిస్క్ డ్రైవ్స్. సో హార్డ్ డ్రైవ్స్ ఆర్ హార్డ్ డిస్క్ డ్రైవ్స్. నెక్స్ట్ ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ ఎలక్ట్రానిక్స్. ఇది ఓల్డర్ స్టాండర్డ్ ఇంటర్ఫేస్ అనమాట. ఇది కూడా సేమ్ డిస్క్ డ్రైవ్స్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం 40 పిన్ కనెక్టర్ అన్నాం కదా, సో ఐడిఈ కూడా 40 పిన్ కనెక్టర్స్ని యూజ్ చేస్తాం. 40 పిన్ కనెక్టర్లో ఎలా ఉంటుంది? 20 అనేవి పిన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్నల్ యూఎస్బి అనేది ఉంది. యూఎస్బి తెలుసు కదా, యూఎస్బి అబ్రివేషన్ ఏంటి? యూనివర్సల్ సీరియల్ బస్. చూడండి దీంట్లో ఎన్ని పిన్స్ ఉన్నాయి? 19 పిన్స్ అనేది. ఇట్ ఈస్ ద 19 పిన్ కనెక్టర్ యూజ్డ్ టు కనెక్ట్ ఎక్స్టర్నల్ యూఎస్బి 3 పోర్ట్స్ని మనం కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తుంది. యూఎస్బీలో ఎన్ని టైప్స్ ఉన్నాయి? యూఎస్బి 1.1, 2, 3 అనేవి ఉన్నాయి. ఇప్పుడు 3 పోర్ట్స్ ఉన్నాయి కదా అది. నెక్స్ట్ 2లో ఏమో 9 పిన్స్ ఉన్నాయి. ఇప్పుడు 3లో ఎన్ని ఉన్నాయి? 18 పిన్స్ ఉన్నాయి. 19 పిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. చిప్ సెట్ అంటే జస్ట్ కంట్రోల్ డేటాస్ని ఎలా ఫ్లో అవుతుందో అది చూడడానికి. చిప్ సెట్ డయాగ్రామ్ అనేది ఉంది చూడండి. చిప్ సెట్లో నార్త్ బ్రిడ్జ్ ఉంటుంది, సౌత్ బ్రిడ్జ్ ఉంటుంది. అసలు మెయిన్ ఇక్కడే ఉంది. ఇక్కడ నార్త్ బ్రిడ్జ్ ఉంది కదా, నార్త్ బ్రిడ్జ్కి ఏమేమి ఫిగర్ని చూసి చెప్పచ్చు. నార్త్ బ్రిడ్జ్కి ఏమేమి కనెక్ట్ చేసి ఉన్నాయి, ఏమేమి కనెక్ట్ చేసి ఉన్నాయి చూడండి ఒకసారి. నార్త్కి ర్యామ్ అనేది నార్త్ బ్రిడ్జ్కేగా కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పైన ఉన్న వీడియో కార్డ్స్. అదే సౌత్ బ్రిడ్జ్కి ఏమేమి కనెక్ట్ చేసి ఉన్నాయి? ఇక్కడ ఉన్న యూఎస్బి పోర్ట్స్ కనెక్ట్ చేస్తున్నాయి. ఇవేగా ఈ ఎక్స్పాన్షన్ అడాప్టర్ స్లాట్స్ ఉన్నాయి కదా, ఎక్స్పాన్షన్ స్లాట్స్ ఇవన్నీ దీన్ని కనెక్ట్ చేస్తున్నాయి. సో అది మెయిన్, అది గుర్తుపెట్టుకోండి. యూఎస్బి సౌత్ బ్రిడ్జ్కి ఏమో యూఎస్బి
ఎక్స్పాన్షన్ స్లాట్స్ కనెక్ట్ చేసి ఉన్నాయి. నార్త్ బ్రిడ్జ్కి ఏమో ర్యామ్ ఇంకా వీడియో కార్డ్ అనేది కనెక్ట్ చేసి ఉంది. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మదర్ బోర్డ్ ఫామ్ ఫ్యాక్టర్స్? ఏమేమి మదర్ బోర్డ్ ఫామ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూద్దాం. ATX ఉంది, మైక్రో ATX ఉంది, మినీ ATX ఉంది, అండ్ ITX అనేది కూడా ఉంది. సో దాని డిస్క్రిప్షన్ ఇక్కడ బాక్స్లో ఉంది చూడండి. జస్ట్ నేను ముందరే చెప్పాను, ATX అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్స్టెండెడ్. అదే పాపులర్ ఫామ్ ఫ్యాక్టర్. మనం ATX 12 వాట్స్నే కదా ప్రజెంట్ యూజ్ చేస్తున్నాము. సో దాని యొక్క ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ట్రాగా దాని యొక్క ఫామ్ ఫ్యాక్టర్ ఇచ్చాడు. 12 ఇంచెస్ ఇంటూ 9.6 ఇంచెస్. దాన్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసి అక్కడ పక్కన ఉంది. 30.5 సెంటీమీటర్స్ ఇంటూ 24.4 సెంటీమీటర్స్. నెక్స్ట్ మైక్రో ATX తెలుసు కదా, మైక్రో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్స్టెండెడ్. సో ఇది స్మాలర్ ఫుట్ ప్రింట్ దాన్ ATX. సో దాని యొక్క ఫామ్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మినీ ITXది ఇచ్చారు, ITXది. జస్ట్ ఆ ఫామ్ ఫ్యాక్టర్స్ అవన్నీ చూసుకోండి. నేను నెక్స్ట్ చెప్పేస్తాను. ఇప్పుడు మదర్ బోర్డ్స్ ఇది చూసారుగా, ఆ ఫామ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ బట్టి రైట్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. కొంచెం చదివితే ఇది అర్థమవుతుంది. మనకు తెలుసుగా సౌత్ బ్రిడ్జ్కి ఏమేమి కనెక్ట్ చేసాం, నార్త్ బ్రిడ్జ్కి ఏమేమి కనెక్ట్ చేసాం. నెక్స్ట్ టాపిక్. అసలు CPU అంటే ఏంటి? ఫస్ట్ డయాగ్రామ్ లోడ్ అవుతుంది. ఫస్ట్ CPU అంటే ఏంటి? CPU అబ్రివేషన్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే ఏంటి? డేటాని ప్రాసెస్ చేస్తుంది. సో CPU ఈజ్ ఏ స్మాల్ మైక్రో చిప్. దీంట్లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, సాకెట్స్ని బట్టి వాటికి ఒక టైప్స్ అనేవి ఉంటాయి. PGA CPU అండ్ సాకెట్. ఇక్కడ ఫిగర్లో కనిపిస్తుంది కదా చూడండి. పిన్ గ్రిడ్ ఎరే, ల్యాండ్ గ్రిడ్ ఎరే తెలుసు కదా. నెక్స్ట్ ఫిగర్ 2లో ఉంటుంది చూడండి, ల్యాండ్ గ్రిడ్ ఎరే. ఫస్ట్ ఏమో దాని షేప్ మామూలుగా ఉంటుంది. CPU ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఈ రెండు డయాగ్రామ్స్ చూడండి. పిన్ గ్రిడ్ ఎరేలో ఎలా ఉంటుంది, ఆ పిన్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి. ల్యాండ్ గ్రిడ్ ఎరేలో చూడు నార్మల్ షేప్ లాగా ఉంది, పిన్స్ ఏం కనిపించకుండా. నెక్స్ట్ డయాగ్రామ్ స్లైడ్ చూడండి. కూలింగ్ సిస్టమ్స్ ఈ నేమ్లోనే ఉంది. మన యొక్క మదర్ బోర్డ్లో కాంపోనెంట్స్ అనేవి హీట్ ఎక్కినప్పుడు వాటిని కూల్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? ప్రాసెసర్ ఉంటుంది. ప్రాసెసర్ పైన ఒక హీట్ సింక్ ఉంటుంది కదా, అదే ఈ హీట్ సింకే ఉంది ఇక్కడ చూడండి. హీట్ సింక్ ఫ్యాన్, కేస్ ఫ్యాన్ ఇలా ఫ్యాన్ టైప్లో ఉంటే దాన్ని యాక్టివ్ కూలింగ్ అంటాం. హీట్ సింక్ టైప్లో ఉంటే దాన్ని ప్యాసివ్ కూలింగ్ అంటే డయాగ్రామ్లో కనిపిస్తున్నట్టే సేమ్. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి రైట్ అండర్స్టాండ్. పిన్ గ్రిడ్ ఎరే గురించి, ల్యాండ్ గ్రిడ్ ఎరే గురించి. మెమరీస్. మెమరీ అంటే ఏంటి? స్టోరేజ్ ఎలిమెంట్. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి? నార్మల్గా 2 టైప్స్ ఆఫ్ మెమరీస్. ఏమిటివి అవి? రోమ్, ర్యామ్. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ అంటే ఏం మెమరీ అని చెప్పే ఫస్ట్లో డయాగ్రామ్లోనే, ఇట్ ఈస్ ద టెంపరరీ మెమరీ. రోమ్ అంటే పర్మనెంట్ మెమరీ. సో దీని గురించి ఇంకా టైప్స్ వస్తాయి. ఆ టైప్స్ని అప్కమింగ్ టాపిక్స్లో చూద్దాం. ఇప్పుడే వచ్చినాయి టైప్స్ ఆఫ్ రోమ్స్. రోమ్ అంటే మళ్ళీ చెప్తున్నా, రీడ్ ఓన్లీ మెమరీ. ఫస్ట్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ చూడండి, అసలు రోమ్ ఎలా ఉంటుందో ఏంటో. చిప్ లాగా స్మాల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లాగా ఉంటుంది. దీనిలో టైప్స్. రోమ్. అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దీంట్లో ఏదైనా కంటెంట్ని మనం రైట్ చేస్తాం. సో రిటర్న్ ఆఫ్టర్ వెన్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్. ఓకేనా? అంటే బ్లాంక్గా ఉంటుంది, దీంట్లోకి ఏదైనా డేటాని మనం రైట్ చేయొచ్చు బై యూజింగ్ ప్రోగ్రామ్. సో అందుకే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అని అన్నాం. సో PROM ప్రోగ్రామర్ అనేవాళ్ళు దీంట్లోకి డేటాని ఎక్కిస్తారనమాట. సో దీంట్లో ఏంటంటే మనం డేటాని అరెస్ట్ చేయలేము ఒకసారి ప్రోగ్రామ్ చేసిన తర్వాత.
సో అదే ఉంది ఇక్కడ చూడండి. దీస్ షిప్స్ కెనాట్ బి ఎరైజ్డ్ అండ్ ఓన్లీ బి ప్రోగ్రామ్డ్ వన్. సో ప్రోగ్రామబుల్ అంటే ఒక్కసారి ప్రోగ్రామ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ చూడండి EPROM, ఎరైజబుల్, ప్రోగ్రామబుల్, రీడ్ ఓన్లీ మెమరీ. సో ఇది నాన్ వాలటైల్ మెమరీ. మీకు తెలుసుగా వాలటైల్కి నాన్ వాలటైల్కి డిఫరెన్స్. సో ఇది నాన్ వాలటైల్ మెమరీ అనేది ఉంది. అంటే స్ట్రాంగ్ అల్ట్రావైలెట్ రేస్ని మనం పంపించి డేటాని ఎరైజ్ చేస్తాం. నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ చేస్తాం. అందుకే ఎరైజబుల్, ప్రోగ్రామబుల్, రీడ్ ఓన్లీ మెమరీ అని ఇచ్చారు. చూడండి ఆ మెమరీ చిప్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ EEPROM అంటే ఎలక్ట్రికల్లీ ఎరైజబుల్, ప్రోగ్రామబుల్, రీడ్ ఓన్లీ మెమరీ. అంటే ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ వితౌట్ రిమూవింగ్ ఇట్. అందులో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఏం రిమూవ్ చేయకుండా చేస్తాం. ఆ డివైస్ని మనం EEPROM అంటాం. EEPROMకి అదర్ నేమ్ వచ్చేసరికి ఫ్లాష్ రోమ్. అంటే కంటెంట్స్ ఆఫ్ ఫ్లాష్డ్ అంటే ఫ్లాష్ అంటే ఎలక్ట్రికల్ రేస్ని మనం ఇన్సర్ట్ చేసి మనం డిలీట్ చేస్తాం కదా, ఫ్లాష్డ్ ఫర్ డిలీషన్. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. రోమ్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేది ర్యామ్. ర్యామ్లో మనకి టైప్స్. డైనమిక్ ర్యామ్, ఇది 1990s అప్పుడు పాపులర్. దీన్ని మెయిన్ మెమరీగా కూడా యూజ్ చేస్తాం. మనం ఏదైనా కొనాలంటే ఏంటి, దీని ర్యామ్ సైజ్ ఎంత అని చెప్పి ఫస్ట్ ఆ స్పెసిఫికేషనే కదా అడిగేది. సో ఇది మెయిన్ మెమరీగా కూడా మనం యూజ్ చేస్తాం డైనమిక్ మెమరీని. నెక్స్ట్ స్టాటిక్ ర్యామ్. డైనమిక్ అంటే వేరియబుల్ టైప్, స్టాటిక్ అంటే స్టాండర్డ్ కాన్స్టెంట్ అనమాట, ఆ నేమ్లోనే ఉంది. సో ఇది డైనమిక్ మెమరీ కన్నా ఫాస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్యాచీ మెమరీ. క్యాచీ మెమరీ అంటే ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా ఈ స్టోర్డ్ ఇన్ క్యాచీ మెమరీ, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ SDRAM అంటే సింక్రోనస్ డైనమిక్ ర్యామ్. దీంట్లో ఏంటంటే ఫాస్టర్ డేటా రేట్స్ అనేది, ఫాస్టర్ ట్రాన్స్ఫర్ రేట్స్ అనేవి దీంట్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ DDR SDRAM. మనకి SDRAM అంటే ఏంటి, సింక్రోనస్ డైనమిక్ ర్యామ్. DDR అంటే డబల్ డేటా రేట్ సింక్రోనస్ డైనమిక్ ర్యామ్ అన్నమాట. దీని యొక్క ఆపరేటింగ్ వోల్టేజ్ ఎంత వస్తుంది, 2.5 volts వస్తుంది. దీంట్లో యూజ్ చేసే కనెక్టర్స్ ఏమేమి కనెక్టర్స్ని యూజ్ చేస్తాం, 94 పిన్ కనెక్టర్ని యూజ్ చేస్తాం. నాట్స్ అంటే ఫస్ట్ ఆ నాట్స్ని బట్టి మన దాని యొక్క డైరెక్షన్ బట్టి ఎటు పాజిటివ్ ఎటు నెగిటివ్ అలా చూసుకుంటా ఉంటాం. నాట్స్ అనేది ఉంటుంది, ఏ ఐసీ కన్నా నాట్స్ అనేది ఉంటుంది. అప్పుడు ఎలా చూడాలో అనేది తెలుస్తుంది. ఫస్ట్ మీరు ఐసీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది DDR2. ఫస్ట్ DDR జస్ట్, నెక్స్ట్ DDR2. DDR అంటే ఏంటి, డబల్ డేటా రేట్ సింక్రోనస్ డైనమిక్ ర్యామ్. దాంట్లో ఇంకా వోల్టేజ్ జస్ట్ మన వోల్టేజెస్ ఎంత, దాని యొక్క దీనిలో యూజ్ చేసే పిన్స్ ఎంత చూస్తుంది. దీంట్లో ఎంత యూజ్ చేస్తాం, 240 పిన్స్, 1.8 వోల్టేజ్ అనేది. నెక్స్ట్ DDR3లో ఎలా ఉంది మనకి, దీని పిన్స్ ఎన్ని యూజ్ చేస్తాము, 240 పిన్స్ యూజ్ చేస్తాము. ఇక్కడేమో ఆపరేటింగ్ వోల్టేజ్ 1.5. DDR4లో ఎలా, ఇందాక 1.5 కదా, ఇక్కడ వోల్టేజ్ అనేది తగ్గుతూ వస్తుంది చూడండి, పిన్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. 1.2 volts. దీంట్లో పిన్స్ ఏమో 288 పిన్స్. నెక్స్ట్ గ్రాఫికల్. DDR అంటే G ఫర్ గ్రాఫిక్స్ అనమాట. DDR తెలుసు కదా, డబల్ డేటా రేట్ సింక్రోనస్ డైనమిక్ ర్యామ్. సో G ఫర్ గ్రాఫిక్స్. సో గ్రాఫిక్స్ కోసం యూజ్ చేస్తాం. ఇది ఇంట్లో DDRలో ఇప్పుడు DDR అని ఎలా ఉన్నాయో GDDRలో కూడా అలానే టైప్స్ ఉన్నాయి, 2, 3, 4, 5 అలా టైప్స్ ఉన్నాయి. దీంట్లో ఇంకా ఫాస్ట్ స్పీడ్ అనేది వస్తుంది కంపేర్ టు అదర్ ప్రీవియస్ చూస్తే, ఎందుకంటే గ్రాఫిక్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ మెమరీ మాడ్యూల్స్. మెమరీ మాడ్యూల్స్ అంటే మీకు ఐసీని చూస్తే ఈ మెమరీ మాడ్యూల్స్ గురించి కొంచెం తెలుస్తుంది.
అంటే మనకి ఆ ఐసీకి పిన్స్ ఇటు సైడ్ బోత్ సైడ్స్ ఉంటాయి. ఇక్కడ పిన్స్ కనిపిస్తుంది ఇటువైపు ఉంటాయి అండ్ దీని వెనకాలకి వైపు ఉంటాయి. సో టూ సైడ్స్ పిన్స్ ఉంటాయి కాబట్టి డ్యూప్ అంటే డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ పిన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి SIMM అంటే సింగిల్ ఇన్ లైన్ మెమరీ మాడ్యూల్. దీనికి ఏమేమి పిన్స్ ఉంటాయి అంటే 30 పిన్ ఆర్ 72 పిన్ కాన్ఫిగరేషన్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30 పిన్ అని చెప్పాను అనుకో, ఒక సైడ్ డిప్లోకి వచ్చేసరికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది 14 పిన్ అని ఉంది. ఒక సైడ్ ఏమో 7 ఉంటాయి, ఇంకో సైడ్ 7 ఉంటాయి, టోటల్ 14. నెక్స్ట్ DIMM అంటే డ్యూయల్ ఇన్ లైన్ మెమరీ మాడ్యూల్. దీంట్లోకి ఏమేమి టైప్స్ ఉన్నాయి, మనకి ర్యామ్ టైప్స్ చెప్పాం కదా, అవన్నీ దీని కిందకే వస్తాయి. SD ర్యామ్, DD/SD ర్యామ్, నెక్స్ట్ DDR2, 3, 4 అవన్నీ దీని కిందకే వస్తాయి. అంటే దాంట్లో మనం డిఫరెంట్ పిన్ కాన్ఫిగరేషన్స్ 240 యూజ్ చేసాము, నెక్స్ట్ 184 ఇలా పిన్ కాన్ఫిగరేషన్స్ అన్ని యూజ్ చేసాం కదా, ఇవన్నీ DIMM మెమరీ మాడ్యూల్లోకి వస్తాయి. నెక్స్ట్ SODIMM కాంబినేషన్ ఆఫ్ సింగిల్ ఇన్ లైన్ డ్యూయల్ ఇన్ లైన్ అని చెప్పుకోవచ్చు. అంటే దీంట్లో 72 పిన్ కాన్ఫిగరేషన్స్ని యూజ్ చేస్తాము, 240 పిన్ ఆ పిన్ కాన్ఫిగరేషన్స్ అన్నిటిని యూజ్ చేస్తాం. సో అందుకే SODIMM అయింది, స్మాల్ అవుట్లెట్ డ్యూయల్ ఇన్ మెమరీ మాడ్యూల్ అన్నమాట. నెక్స్ట్ ఈ మెమరీస్ని బట్టి మీకేం అర్థమైంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడాప్టర్ కార్డ్. అసలు అడాప్టర్ కార్డ్స్ని ఎందుకు యూజ్ చేస్తాము, దీంట్లో మన సిస్టమ్ యొక్క ఫంక్షనాలిటీని ఇంక్రీజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంటే ఎడిషనల్ డివైజెస్ని మనం యాడ్ చేయడం కోసం అడాప్టర్ కార్డ్స్ని యూజ్ చేస్తాం. అడాప్టర్ కార్డ్స్లో ఏమేమి వస్తాయి, సౌండ్ అడాప్టరు, నిక్ కార్డ్ తెలుసు కానీ, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సౌండ్ అడాప్టర్ని యూజ్ చేయడం వల్ల వస్తుంది ఆడియో క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ యూజ్ చేయడం వల్ల ఏమిటంటే మనం నెట్వర్క్లో సిస్టమ్ని త్రూ కేబుల్ పెట్టి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైర్లెస్ నిక్ అంటే వైర్లెస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే వైర్లెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటే త్రూ రేడియో సిగ్నల్స్ని బట్టి మనం నెట్వర్క్లో కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వీడియో అడాప్టర్, ఇక్కడ ఫిగర్ కనిపిస్తుంది చూడండి. వీడియో అడాప్టర్ ఏంటి, వీడియో క్యాపబుల్, ఆడియో క్యాప్ అది సౌండ్ అడాప్టర్ ఆడియోకి, వీడియో అడాప్టర్ వీడియో క్యాపబిలిటీ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్యాప్చర్ కార్డ్ అంటే మన నథింగ్ బట్ ఒక కెమెరా టైప్ అనమాట. ఆ కార్డ్ అనేది ఏం చేస్తుంది, ఇట్ సెండ్స్ ఏ వీడియో సిగ్నల్స్ టు ద కంప్యూటర్, దట్ సిగ్నల్ కెన్ బి రికార్డ్ అవుతుంది అనమాట. రికార్డెడ్ టు ఏ స్టోరేజ్ డ్రైవ్ విత్ ఏ వీడియో క్యాప్చర్ సాఫ్ట్వేర్, ఒక సాఫ్ట్వేర్ అనేది దాంట్లో ఉండాలి. నెక్స్ట్ టీవీ ట్యూనర్ కార్డ్, మనం పీసీలో టీవీని చూస్తాం కదా, అలా పాసిబుల్ అవ్వాలంటే మనం టీవీ ట్యూనర్ కార్డ్ని మనం పీసీలో ఇన్స్టాల్ చేయాలి. సో ఇది ఎక్స్ట్రాగా ఒక అడాప్టర్ కార్డ్ అనమాట. నెక్స్ట్ యూనివర్సల్ సీరియల్ బస్, తెలుసుగా మనకి యూనివర్సల్ సీరియల్ బస్ అనేది మనం ఛార్జింగ్ పెట్టడానికి యూజ్ చేస్తాం, డేటా కేబుల్ లాగా కూడా యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్ ఈ సాటా కార్డ్, తెలుసుగా సాటా అబ్రివేషన్ చెప్పారు, అంటే ఈ సాటా అంటే దీంట్లో అయితే ఎక్స్టర్నల్ సీరియల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్ పోర్ట్ అనేది. నెక్స్ట్ ఫిగర్ 2 చూడండి, మనకి ఇప్పుడు చెప్పినవన్నీ ఇక్కడ ఫిగర్ టైప్లో ఉంది. PCI అంటే ఏంటి అబ్రివేషన్, పెరిఫరల్ కాంపోనెంట్ ఇంటర్కనెక్ట్. దీనికి ఎన్ని బిట్స్ ఉంటాయి అంటే పిన్స్ అక్కడ 32 బిట్ ఆర్ 64 బిట్ ఎక్స్పెన్షన్ స్లాట్స్లో వీటిని యూజ్ చేస్తాము. నెక్స్ట్ మినీ PCI, ఈ ఫిగర్ చూడండి, వీటిని ఎక్కడ యూజ్ చేస్తామంటే ల్యాప్టాప్స్లో యూజ్ చేస్తాము. దీంట్లో కూడా వీటికి కూడా డిఫరెంట్ ఫార్మ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, టైప్ 1, టైప్ 2, టైప్ 3 అనేది. నెక్స్ట్ PCIX అని ఎప్పుడు కనిపించినా ఎక్స్టెండెడ్ అని గుర్తుపడింది. సో పెరిఫరల్ కాంపోనెంట్ ఎక్స్టెండెడ్, ఇదేంటిది అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ PCI. దాంట్లో ఏమేమి కాన్ఫిగరేషన్స్ యూజ్ చేస్తాం, 32 బిట్ 64 బిట్. ఇక్కడ కూడా సేమ్ 32 బిట్ డేటా బస్ని యూజ్ చేస్తాం, ఎందుకు హైయర్ బ్యాండ్ విత్ కోసం.
నెక్స్ట్ పీసీఐ, ఇక్కడ స్మాల్ ఈ అంటే పీసీఐ ఎక్స్ప్రెస్. దీంట్లో సీరియల్ బస్ని యూజ్ చేస్తాము. దీంట్లో కూడా ఎక్స్టెండెడ్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి. X1, X4, X8, X16 స్లాట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ రైజర్ కార్డ్. ఇది చూడండి, రైజర్ కార్డ్ అడిషనల్ ఎక్స్పాన్షన్ స్లాట్స్ని మనం మౌంట్ చేయడం కోసం ఈ రైజర్ కార్డ్ని యూజ్ చేస్తుంది. ఇక్కడ ఉన్న అడాప్టర్ టైప్లో ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేసి దీంట్లో ఎక్స్పాన్షన్ స్లాట్స్ని మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఏజీపీ అంటే యాక్సలరేటెడ్ గ్రాఫిక్ పోర్ట్. దీన్ని హై స్పీడ్ అప్లికేషన్స్ కోసం మనం యూజ్ చేస్తాం. గ్రాఫిక్స్ అంటేనే అర్థమవుతుంది కదా. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఈ కార్డ్స్ గురించి మీకు ఏమేమి అర్థమైందో రైట్ అండర్స్టాండింగ్లో పెట్టండి. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్? అంతకుముందు చెప్పిన ర్యామ్ రోమ్ అంటే అవి మెమరీస్ కింద వస్తాయి. స్టోరేజ్ డివైసెస్ అయితే మన హార్డ్ డిస్క్లు కానీ, ఆప్టికల్ డిస్క్లు కానీ, సాలిడ్ స్టేట్ డిస్క్లు కానీ, అండ్ టైప్ డ్రైవ్స్ కానీ, ఇవన్నీ స్టోరేజ్ డివైజెస్ కింద వస్తాయి. ఇప్పుడు ఒక్కోటి అసలు ఆ స్టోరేజ్ డివైజెస్ ఏంటో చూద్దాం. సాటా పాట, ఇందాక నుండి చెప్తున్న సాటా అంటే సీరియల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్. ఇక్కడ సీరియల్ కదా, పాట అంటే ప్యారలల్ అవుతుంది. సో ప్యారలల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్స్. మనకి ఐడిఈ ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పాను కదా. సో ఐడిఈ, ఈ ఐడిఈ ప్యారలల్ పాటలోకి వస్తాయి. వాటి యొక్క స్పీడ్ ఎంతో చూడండి. ఐడిఈకేమో 8.3 Mbps, ఈ ఐడిఈకేమో 16.6. దీనికి డబల్ ఉంటుందన్నమాట, 16.6 Mbps. నెక్స్ట్ సాటా 1, 2, 3 అని ఉందిగా, వాటి యొక్క డేటా రేట్ అనేది చూడండి. 1.5 Gbps. 1కి అయితే 2కి అయితే 3, దానికి డబల్. నెక్స్ట్ 3కి డబల్ అనమాట. సాటా 3కి అయితే 6, 2కి డబల్ అనమాట. 3 ఏమో జస్ట్ అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంది. ఈఐడిఈ అంటే ఎన్హాన్స్డ్, ఐడిఈ తెలుసు కదా, ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ ఎలక్ట్రానిక్స్. సేమ్ ఇక్కడ టేబులర్ ఫామ్లో ఉన్నది ఇక్కడే ఇచ్చారు, అంతే, ఇంకేం లేదు. మ్యాగ్నెటిక్ మీడియా స్టోరేజ్ ఆ నేమ్లోనే ఉంది. ఏంటిది? మ్యాగ్నెటిక్ టైప్కి హార్డ్ డిస్క్ డ్రైవ్లన్నీ మ్యాగ్నెటిక్ మీడియా స్టోరేజ్ డివైజెస్లోకి వస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, 3.5 inches, 2.5 inches, నెక్స్ట్ 1.8 inches అని కనిపిస్తుందా? ఇవన్నీ వాటి యొక్క ఫామ్ ఫ్యాక్టర్, ఇంచెస్ అని. అంతకు ముందర కూడా మదర్ బోర్డ్ ఫామ్ ఫ్యాక్టర్స్ చెప్పాను కదా, సేమ్ అలానే ఈ హార్డ్ డిస్క్ డ్రైవ్స్ కూడా ఫామ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటుంది. మనకి దీంట్లో రిజల్యూషన్ అని ఉంటుంది, అంటే అవి రొటేట్ అయ్యే స్పీడ్ ఆర్పిఎంలో యూజ్ చేస్తాం. ఆర్పిఎం అంటే రివల్యూషన్ పర్ మినిట్. ఈ రివల్యూషన్స్ అని ఇక్కడ ఉన్నాయి చూడండి. జస్ట్ ఈ మ్యాటర్ కొంచెం చదవండి. నెక్స్ట్ ట్యాప్ డ్రైవ్స్ కూడా దీని కిందకే వస్తే నెక్స్ట్ ఫిగర్లో వస్తుంది, చూద్దాం. వెయిట్, ఇది తెలుసు కదా మ్యాగ్నెటిక్ టేప్ డ్రైవ్ ఎక్కడ ఎలా యూజ్ చేస్తారో చూడండి. నెక్స్ట్ సెమీ కండక్టర్ స్టోరేజ్లోకి వస్తుంది. అక్కడ మ్యాగ్నెటిక్ చూసాం, ఇప్పుడు సెమీ కండక్టర్. ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అనమాట. దాంట్లోకి ఏమేమి వస్తాయి, దీని యొక్క ఫామ్ ఫ్యాక్టర్స్ ఏంటి పిక్చర్ చూడండి. సేమ్ దానికి లాగానే 2.5, 3.5, 1.8 inches అనేవి ఉంటాయి. ఇది ఎక్స్పాన్షన్ స్లాట్స్ గురించి ఉంది. M.2 ఆర్ M.2 మాడ్యూల్స్ అనేవి ఉంటాయి. ఇంక చూడండి, ఇక్కడ ఉన్న డయాగ్రామ్నే ఇక్కడ దాని గురించి ఇచ్చారు. డయాగ్రామ్లో ఏముందో సేమ్ అదే ఇచ్చారు. సేమ్ ఈ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారు. దాని యొక్క ఫామ్ ఫ్యాక్టర్స్ ఏంటో ఇచ్చారు, అంతే. నెక్స్ట్ ఫిగర్ 2 చూద్దాం. సేమ్ నార్మల్గా ఎలా ఎస్ఎస్డి అనేది ఎలా ఉంటుందో డయాగ్రమెటిక్గా ఇచ్చారు. ఈ స్టోరేజ్ డివైజెస్ గురించి మీకు ఏమర్థమైందో ఈ రైట్ అండర్స్టాండింగ్లో ప్లేస్ చేయండి.
నెక్స్ట్ మ్యాగ్నెటిక్ చూసాం, సెమీ కండక్టర్ చూసాం. ఇప్పుడు ఆప్టికల్ అంటే తెలుసు కదా, మనకి సీడీస్, డివిడీస్, బ్లూరే డిస్క్లు అని వస్తాయి. సీడీ అంటే కాంపాక్ట్ డిస్క్, డివిడి అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్, నెక్స్ట్ బ్లూరే అంటే బీడీ అంటే బ్లూరే డిస్క్. దాని యొక్క స్టోరేజెస్ కూడా నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది చూడండి, ఒక ఫిగర్ 2లో ఉంది. ఓకే, సీడీ యొక్క స్టోరేజ్ కెపాసిటీ 700 MB. నెక్స్ట్ డివిడీకి ఏమో 4.7 ఉంటుంది. సింగిల్ లేయర్కి అయితే ఒకలాగా ఉంటుంది, డ్యూయల్ లేయర్కి అయితే ఒకలాగా ఉంటుంది. అందుకే డివిడీలో ఇదివరకు ఓల్డెన్ డేస్లో మనం మూవీస్ ఎక్కించుకునేటప్పుడు సీడీకి అయితే ఒక వైపు పెట్టేవాళ్ళం, తర్వాత పార్ట్ 1 అయిన తర్వాత బ్యాక్ సైడ్ పెట్టేవాళ్ళం. అది ఇప్పుడు డివిడీకి అయితే ఏంటి, ఎట్ ఏ టైం 3 మూవీస్ని మనం చూసేస్తాం కదా. సో డిపెండింగ్ అపాన్ స్టోరేజ్ మనం 3 మూవీస్ని ఎక్కిచ్చేస్తాం కంప్రెస్ చేసుకుని. నెక్స్ట్ బీడీ అయితే చాలా స్టోరేజ్ ఉంటుంది, 25 GB వరకు ఉంటుంది. సింగిల్ లేయర్కి ఏమో 25 ఉంటుంది, డ్యూయల్ లేయర్ కంటే దానికి డబల్ 50 ఉంటుంది. దీన్ని బట్టి ఆప్టికల్లో మీకేం అర్థమైంది. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియో పోర్ట్స్, కేబుల్స్ గురించి చూద్దాం. డివిఐ డిజిటల్ విజువల్ ఇంటర్ఫేస్, విజువల్ ఆ నేమ్లోనే ఉంది, అంటే దేనికి చూడడానికి అన్నమాట. ఏమేమి పిన్స్ ఉంటాయి, అది ఎన్ని పిన్స్ ఉంటాయంటే 24 పిన్స్ అనేవి ఉంటాయి. అలా 3 రోస్గా 8 పిన్స్, 3 8s 24 కదా, ఇక్కడ డయాగ్రామ్లో కనిపిస్తుంది. ఇంకా 8 ఉంటాయి, 3 రోస్గా ఉంటాయి. సో అలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. డిస్ప్లే పోర్ట్, డిస్ప్లే అంటే హ్యాండెడ్ గ్రాఫిక్స్ కోసం యూజ్ చేస్తాము. జస్ట్ అవి ఐడెంటిఫై చేస్తే చాలు మీరు. HDMI నేమ్లోనే ఉంది, హై డెఫినిషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్. సో మనం దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే హై డెఫినిషన్ టెలివిజన్స్లో యూజ్ చేస్తాము. థండర్ బోల్ట్, మనం ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్స్ ఉంటాయి కదా, అవే థండర్ బోల్ట్ 1 అన్నా, నెక్స్ట్ 3 అన్నా. ఇంకా చూడండి కేబుల్ మనకి B టైప్ C టైప్ కేబుల్స్ ఉంటాయి కదా, అవే వస్తాయి. నెక్స్ట్ VGA అంటే వీడియో గ్రాఫిక్స్ ఎరే. దాంట్లో పిన్స్ అనేవి అలా ఉంటాయి, 3 రోస్గా 15 పిన్స్ ఉంటాయి. అప్పుడు 3 రోస్గా 15 అంటే ఎలా ఉంటాయో చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో కనిపిస్తుంది, సేమ్ అలానే ఉంటాయి. నెక్స్ట్ RCA అంటే ఇక్కడ చూడండి, మనం ల్యాబ్స్లో యూజ్ చేస్తామే ఆ కేబుల్ సిరీస్, రేడియో కార్పొరేషన్ ఆఫ్ అమెరికా. RCA అంటే అబ్రివేషన్. మన ల్యాబ్స్లో యూజ్ చేస్తాం కదా, ఈసీ హాల్కి తెలిసే ఉంటుంది, సేమ్ అవే కేబుల్స్. ఇంకా ఇప్పుడు ప్రీవియస్ కాకుండా ఇంకా అదర్ కేబుల్స్ ఏమున్నాయో చూద్దాం. PS2 ఓకే, ఫస్ట్ ఇది ఉంది కదా, అదర్ కేబుల్స్. PS2 అంటే మనకి కీబోర్డ్కి మౌస్కి కనెక్ట్ చేస్తాం కదా, సేమ్ ఆ కేబుల్సే. ఇక్కడ పోర్ట్స్ లాగా ఉన్నాయి కదా, ఈ కేబుల్తో కనెక్ట్ చేస్తాం. ఈ పోర్ట్స్ బ్లూ కలర్, అదే పర్పుల్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, సేమ్ అవే. నెక్స్ట్ ఆడియో అండ్ గేమింగ్ పోర్ట్స్. ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ కంప్యూటర్స్కి అయితే అక్కడే మెన్షన్ చేసేస్తున్నారు ఆడియో పోర్ట్స్ అని, గేమ్ పోర్ట్స్ అని. నెక్స్ట్ నెట్వర్క్ పోర్ట్, అంటే మనం ల్యాన్ని కనెక్ట్ చేస్తాం కదా, అదే నెట్వర్క్ పోర్ట్ కింద వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ నుండి చెప్తానన్న సాటా కేబుల్ని అక్కడ కనెక్ట్ చేస్తాం. ఆ పోర్ట్ కనిపిస్తుందా, IDE అంటే పాటా కిందగా వస్తాయి. ఆ కేబుల్ ఎలా కనెక్ట్ చేస్తాము, ఏ పోర్ట్కి. ఇక్కడ పోర్ట్ని చూడండి, కేబుల్ని కాదు, పోర్ట్. USB తెలుసుగా మనం ఛార్జింగ్ కోసం యూజ్ చేస్తాం, ఛార్జింగ్ ఇంకా డేటా ట్రాన్స్ఫర్స్ కోసం కూడా యూజ్ చేస్తాం. అడాప్టర్స్ అండ్ కన్వర్టర్స్. మన కన్వర్టర్స్ తెలుసు, అడాప్టర్స్ తెలుసు. ఆ రెండు కనెక్ట్ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ అంటే అడాప్టర్స్ కన్వర్టర్స్ అంటే వన్ ఫార్మ్ ఆఫ్ సిగ్నల్ని అనదర్ ఫామ్లోకి మనం ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది. ఇప్పుడు చూడండి, DVI టు VGA అడాప్టర్. దీనివల్ల యూజ్ చేయడం ఏంటి, VGA కేబుల్
డివిఏ పోర్ట్కి మనం కనెక్ట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ యూఎస్బి టు ఈథర్నెట్. ఇక్కడ యూఎస్బి నుండి ఈథర్నెట్కి కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ యూఎస్బి టు పీసీ టు అడాప్టర్కి అలా కనెక్ట్ చేస్తాం. అంటే ఇది ఒక అడాప్టర్ అన్నమాట. అడాప్టర్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ యూఎస్బి కీబోర్డ్ ఆర్ మౌస్ టు PS2 పోర్ట్. మనకి నార్మల్గా PS2 పోర్ట్స్కి అయినా కనెక్ట్ చేయొచ్చు. మౌస్ని మనం యూఎస్బితో కూడా కనెక్ట్ చేస్తాం కదా, సేమ్ అదే. నెక్స్ట్ DVI టు HDMI అడాప్టర్. జస్ట్ డయాగ్రామ్స్ ఏ ఫార్మ్ ఆఫ్ సిగ్నల్ ఎలా కన్వర్ట్ అయ్యిద్ది, దీన్ని దేనికి అడాప్టర్లు అయితే దేనికి ఎలా కనెక్ట్ చేస్తాం, కన్వర్టర్లు అయితే ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది. నెక్స్ట్ ఫిగర్స్ చూసడానికి చాలు. మనకి అంతకుముందలా కనెక్టర్స్ గురించి చేసాం, అడాప్టర్స్ గురించి చేసాం. అవి ఎలా కనెక్ట్ చేస్తాం అనేది మనం తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ SATA డ్రైవ్ని మోలెక్స్ పవర్ కేబుల్తో ఎలా కనెక్ట్ చేస్తాము, ఇదే అడాప్టర్ లాగా. నెక్స్ట్ HDMI టు VGA కన్వర్టర్ ఎలా కన్వర్ట్ చేస్తుంది. ఈ కన్వర్టర్ ఎలా చేస్తుంది, VGA సిగ్నల్స్ని HDMI సిగ్నల్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇది HDMI, VGA. దీనివల్ల మీకు రైట్ అండర్స్టాండింగ్స్ అంటే మన కేబుల్ ఐడెంటిఫికేషన్ చూస్తే చాలు. ఇప్పుడు ఇన్పుట్ డివైజెస్ ఏంటి, అవుట్పుట్ డివైజెస్ ఏంటి. ఇన్పుట్ డివైజెస్ ఏంటి, మన కీబోర్డు, మౌస్, స్కానర్, జాయ్స్టిక్ గేమ్ ప్యాడ్, KVM స్విచ్, ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్ కింద వస్తాయి. కీబోర్డు, మౌస్ ఎలా యూజ్ చేస్తాం, కీబోర్డ్ ఏమో డేటా ఎంటర్ చేయడానికి, ఇంకా మౌస్ అనేది స్క్రోలింగ్ ఆపరేషన్ కోసం మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్కానర్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇమేజెస్ని కానీ ఏదైనా డాక్యుమెంట్ని కానీ మనం స్కాన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. తెలుసుగా జాయ్స్టిక్ అండ్ గేమ్ ప్యాడ్, గేమ్స్లో గేమ్ ఆడడం కోసం మనం యూజ్ చేస్తాం కదా, దాని యొక్క ఆపరేషన్ కోసం యూజ్ చేస్తాము. KVM స్విచ్ అంటే 2 or more కంప్యూటర్స్ని ఎట్ ఏ టైం ఆపరేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంటే మీ దగ్గర ఏమైనా సింగిల్ హార్డ్వేర్ ఉంటే ఇక్కడ చూడండి, మ్యాటర్ చదివితే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇవే కాకుండా ప్రీవియస్గా కాకుండా ఇంకేం మోర్ ఇన్పుట్ డివైజెస్ ఉన్నాయి. టచ్ స్క్రీన్స్ తెలుసు కదా, మనం టచ్ చేసుకుని. స్టైలస్ పెన్, మనం పెన్ లాగా యూజ్ చేస్తాం కదా స్టైలస్ పెన్ అనేది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ రీడర్, మనం కార్డ్స్ని, డెబిట్ కార్డ్ని స్వైప్ చేయడం కోసం యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్ బార్కోడ్ స్కానర్, మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు బార్కోడ్ స్కాన్ చేస్తుంది కదా, సో అదే బార్కోడ్ స్కానర్. నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకేం ఇన్పుట్ డివైజెస్ ఉన్నాయి. డిజిటల్ కెమెరా, సో పిక్చర్స్ని క్యాప్చర్ చేయడం కోసం మనం డిజిటల్ కెమెరాని యూజ్ చేస్తాము. వెబ్ క్యామ్, మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ని రాసేటప్పుడు వెబ్ క్యామ్ అనేది కంపల్సరీ కదా, సో వెబ్ క్యామ్ అనేది అందుకో. నెక్స్ట్ సిగ్నేచర్ ప్యాడ్, మన సిగ్నేచర్ ప్యాడ్లో మనం సిగ్నేచర్ చేస్తాం కదా త్రూ స్టైలస్ పెన్ని యూజ్ చేసుకుని. నెక్స్ట్ ఇవి కూడా సేమ్, మనం కార్డ్స్ని, క్రెడిట్ కార్డ్ని కానీ డెబిట్ కార్డ్ని కానీ యూజ్ చేస్తాం, సో త్రూ మనీ ట్రాన్స్ఫర్ కోసం. నెక్స్ట్ మైక్రోఫోన్ తెలుసుగా, మనం మాట్లాడేది రికార్డ్ అవుతూ ఉంటుంది. సో మైక్ అంటే ఏంటి, మనం స్పీక్ చేస్తాం, సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో సెర్చ్ చేయాలి, మన మైక్రోఫోన్ ఉంటేనే కదా దానికి వినిపించేది, లేకపోతే వినిపించదు కదా, సో మైక్రోఫోన్ అనేది దానికి. ఇవే కాకుండా ఇంకేం ఇన్పుట్ డివైజెస్ ఉన్నాయి. NFC, మన లాక్డౌన్ టైంలో మనం ఎక్కువ NFC డివైజెస్ని యూజ్ చేస్తాం. NFC అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. ఇప్పుడు బ్యాంక్ ఉంది, బ్యాంక్ పక్కన ఒక NFC డివైస్ పెట్టుకుని ఎవరొకళ్ళు ఉంటే మనం మనీ ట్రాన్స్ఫర్స్ అనేది ఈజీగా చేసాం కదా, జస్ట్ మన అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసేసి దాంట్లో ఒక స్లిప్ వచ్చేస్తుంది, మనీ ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా అయిపోతుంది. సో NFC డివైజెస్ని యూజ్ చేసుకుని. నెక్స్ట్ ఫేషియల్ రికగ్నిషన్ స్కానర్స్, మన మొబైల్స్లో ఫేస్ లాక్ పెడతాం కదా, సో అదే ఫేషియల్ రికగ్నిషన్ స్కానర్.
ఫింగర్ ప్రింట్ స్కానర్ తెలుసు కదా, మన ఫింగర్ ప్రింట్ నార్మల్గా పెడతాం, అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్లో కూడా మనం ఫింగర్ ప్రింట్ వేస్తేనే అటెండెన్స్ పడుతుంది కదా, సో అది ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. వాయిస్ రికగ్నిషన్, మన వాయిస్ లాక్ పెడితే నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు వాయిస్ పెడతాం కదా, సేమ్ అది వాయిస్ రికగ్నిషన్ స్కానర్ మనం అన్ని మొబైల్స్లోనూ ఉంటుంది. వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ మనం మాల్స్లో యూజ్ చేస్తాం కదా, అందరికీ తెలిసే ఉంటుంది విఆర్ హెడ్సెట్ అనేది. ఇప్పుడు ఈ ఇన్పుట్ డివైజెస్ మీద మీకేం అర్థమైందో ఇక్కడ పెట్టడమే. అంటే ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి, వాటిని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అవుట్పుట్ డివైజెస్, దేని నుండి మనం అవుట్పుట్ అనేది తీసుకుంటాం. మనకి అవుట్పుట్ అనేది ఎక్కడ డిస్ప్లే అవుతుంది, ఏదో మానిటర్లోనే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మానిటర్, నెక్స్ట్ ప్రొజెక్టర్, అదే మానిటర్ని అలా హెచ్డిఎంఐ కేబుల్తో మనం కనెక్ట్ చేస్తాం కదా ప్రొజెక్టర్కి, సో ఆ ప్రొజెక్టర్లో కూడా మన డిస్ప్లే అవుతుంది కదా. నెక్స్ట్ విఆర్ హెడ్సెట్, వర్చువల్ రియాలిటీ హెడ్సెట్, ప్రింటరు, ఇవన్నీ మనకి అవుట్పుట్ డివైజెస్ కింద వస్తాయి. స్పీకర్స్, హెడ్ ఫోన్స్ అవుట్పుట్టే కదా, స్పీకర్స్లో వచ్చింది. మన మైక్లో నుండి ఇన్పుట్ ఇస్తే లౌడర్ స్ట్రెంత్ ఎక్కువై స్పీకర్స్ నుండి మనకు అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ హెడ్సెట్. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. మానిటర్, ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కితే కింద ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మానిటర్లో టైప్స్ ఎల్ఈడి ఉంటుంది, ఎల్సిడి ఉంటుంది, ఓఎల్ఈడి. ఎల్సిడి అంటే ఏంటి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఓఎల్ఈడి అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. దాని డిస్ప్లే క్యారెక్టర్స్ బట్టి తెలుసుగా. ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేసే అన్ని ఎల్ఈడీస్, ఎల్సిడీస్, మానిటర్సే కదా యూజ్ చేసేది. నెక్స్ట్ ప్రొజెక్టర్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఒక గోడ మీద లేకపోతే ఒక తెరలాగా వేసింది అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ మాల్స్లో మనం యూజ్ చేస్తాం ఏఆర్ దాంట్లో వచ్చింది దీంట్లో వచ్చిందంటే బోత్ అది ఇన్పుట్ డివైజెస్ అండ్ అవుట్పుట్ డివైజెస్ కింద వస్తుంది. అంటే మన హ్యాప్టిక్ టెక్నాలజీ లాగా అన్నమాట. నెక్స్ట్ ఏఆర్, మనం గేమ్ని ఫీల్ అవుతాం కదా, వాటి కిందకి ఈ రెండు ఏఆర్ విఆర్ హెడ్సెట్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ప్రింటర్ అనేది కూడా అవుట్పుట్ డివైజే కదా, మనకి ఇన్ఫర్మేషన్ అంటే ప్రింట్ చేస్తుంది. దాంట్లో ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్ ఉన్నాయి, ఇంక్జెట్ ప్రింటరు, ప్యాక్ ప్రింటరు, 3D ప్రింటరు, థర్మల్ ప్రింటర్ అనేది ఉంటాయి. చూడండి ఇంక్జెట్ ప్రింటర్లో ఎలా వస్తుందో. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్రింటర్లో అక్కడ పక్కన హోల్స్ టైప్లో వస్తుంది. 3D ప్రింటర్లో అయితే ఇమేజ్ టైప్లో వస్తుంది. నెక్స్ట్ థర్మల్ ప్రింటర్ అంటే మన కరెంట్ బిల్స్ కానీ ఎలా వస్తాయి అంటే ఇక్కడ ఫిగర్ని చూస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ స్పీకర్స్ అండ్ హెడ్ ఫోన్స్. స్పీకర్స్ అయితే ఇన్ఫర్మేషన్ అనేది సౌండ్ ఫామ్లో బయటకు వస్తుంది. హెడ్సెట్ కూడా వస్తుంది, ఓన్లీ మన ఇయర్స్కే వినిపిస్తుంది. అంటే బ్లూటూత్ అవన్నీ దాని కిందకే వస్తాయి, మీకు తెలుసు కదా. వీటి వల్ల ఇన్పుట్ డివైజెస్ వల్ల మీకేం అర్థమైంది, అవుట్పుట్ డివైజెస్ వల్ల మీకేం అర్థమైంది. నెక్స్ట్ ఈ వీడియో చూస్తే టెక్నీషియన్ టూల్ కిట్ అనేది ఉంటుంది. అంటే మనకి యాంటీ స్టాటిక్ రిస్ట్ బ్యాండ్ కానీ, మనకి ఎక్స్ట్రాక్షన్ టూల్ కానీ, ఇక్కడ నేను పెడతాను రైట్ అండర్స్టాండింగ్స్, దాన్ని బట్టి మీరు చూడండి. క్రింపర్స్ కానీ, కేబుల్ టెస్టర్స్ కానీ, ఇవన్నీ టెక్నీషియన్ టూల్ కిట్ కింద వస్తాయి అన్నమాట. ఇక్కడ లోడ్ అవుతుంది, ఇక్కడ చేతికి పెట్టుకుని ఉన్నారు, సో అది యాంటీ స్టాటిక్ రిస్ట్ బ్యాండ్ అవుతుంది. సో అక్కడ పెట్టద్దాం. మనకి ఎక్స్ట్రాక్షన్ టూల్ అని ఉంది. ఒక్క నిమిషం, స్క్రోల్ సరిగ్గా అవ్వట్లేదు. నెక్స్ట్ కేబుల్ క్రింపింగ్ టూల్, కేబుల్ టెక్స్చర్, స్క్రూ డ్రైవర్.
చెక్ చేద్దాం. అన్నీ కరెక్టే. చూసారా, జూమ్ చేస్తాను. స్క్రోల్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం. చేతికి పెట్టుకునేది యాంటీ స్టాటిక్ బ్రిడ్జ్. ఎక్స్ట్రాక్షన్ టూల్ అంటే ఎక్స్ట్రాగా ఉన్న ఏదైనా ఐటమ్ని మనం తీసేయడం కోసం ఎక్స్ట్రాక్షన్ టూల్ అనేది యూజ్ చేస్తాం. స్క్రూ డ్రైవర్ తెలుసు కదా, ఆ సింబల్ చూస్తే తెలుస్తుంది. క్రింపింగ్ టూల్ ట్రిమ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. కేబుల్ టెస్టర్, ఇప్పుడు ఏదైనా కేబుల్ పెట్టి ఒక ల్యాండ్ టెస్టర్ అని వస్తుంది, దాంట్లో కేబుల్ పెట్టి అసలుగా ఫంక్షనింగ్ చేస్తుందో లేదో యూజ్ చేయడం కోసం కేబుల్ టెస్టర్ అనేది యూజ్ చేస్తాం. కంప్యూటర్ని ఎలా డిస్అసెంబుల్ చేయాలి వీడియో చూస్తే అర్థమవుతుంది, బట్ మేము చెప్తాం. ఫస్ట్ ఏం చేయాలి, పవర్ సప్లైని డిస్కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ మదర్ బోర్డ్ని డిస్కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ కేసుని తీయాలి. కేసెస్ తీసిన తర్వాత కేసెస్ తీయాలంటే ముందు ఏం చేయాలి, స్క్రూస్ తీయాలి. స్క్రూస్ తీసి కేస్ని రిమూవ్ చేసి నెక్స్ట్ మదర్ బోర్డ్ని రిమూవ్ చేసి డిస్కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ సాటా కేబుల్ని తీసేయాలి, హార్డ్ డిస్క్ని తీయాలి, తర్వాత ఆప్టికల్ డిస్క్ని తీయాలి. నెక్స్ట్ ఏదైనా అదర్ ఎక్స్పాన్షన్ స్లాట్స్ అంటే అడాప్టర్ కార్డ్స్ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ పవర్ సప్లైని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఏమైనా కనెక్టర్స్ ఏమైనా కనెక్ట్ అయ్యి ఉంటే వాటిని కూడా రిమూవ్ చేయాలి. లాస్ట్లో ర్యామ్ని రిమూవ్ చేయాలి. సో ఇవి 10 స్టెప్స్ ఉంటాయి. ఈ 10 స్టెప్స్ని ఫాలో అవుతే మనం సక్సెస్ఫుల్గా కంప్యూటర్ని డిస్అసెంబుల్ చేసేయచ్చు. ఓకే, ల్యాబ్ సెషన్ అయిపోయింది. ఓకే, ఫ్రంట్కి వచ్చేసాను. సమ్మరీ. ఓకే, మీకు అర్థమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను చాప్టర్ 2 కూడా నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.